నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన 67వ లీగ్ మ్యాచ్ ఫ్యాన్స్కు అసలైన టీ20 మజాను అందించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ బ్యాటర్లు ఆర్సీబీ ప్రధాన అస్త్రం ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జాష్ హెజల్వుడ్ను లక్ష్యంగా చేసుకుని ఊచకోత కోశారు. ఈ మ్యాచ్లో హెజల్వుడ్ తన టీ20 కెరీర్లోనే అత్యంత దారుణమైన ప్రదర్శనను నమోదు చేశాడు. టాస్ గెలిచిన వెంటనే సన్ రైజర్స్ కెప్టెన్ బ్యాటింగ్కు మొగ్గు చూపాడు. బ్యాటింగ్కు ఎంతగానో అనుకూలిస్తున్న ఉప్పల్ పిచ్పై హైదరాబాద్ ఓపెనర్లు తొలి బంతి నుంచే విరుచుకుపడ్డారు. ముఖ్యంగా యువ సంచలనం అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లోనే 5 సిక్సర్లు, 4ల వర్షం కురిపిస్తూ 56 పరుగులు చేశాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసి భారీ స్కోరుకు గట్టి పునాది వేసింది. అభిషేక్ అవుటైనా ఆ తర్వాత వచ్చిన క్లాసెన్, ఇషాన్ కిషన్ ఆ జోరును ఎక్కడా తగ్గనివ్వలేదు. పరుగుల వరదను అడ్డుకోవడానికి ఆర్సీబీ కెప్టెన్ తన నమ్మకమైన బౌలర్ జోష్ హెజల్వుడ్ను రంగంలోకి దించాడు. అయితే ఆ నిర్ణయం ఆర్సీబీ కొంప ముంచింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన హెజల్వుడ్ను క్లాసెన్ ఆడుకున్నాడు. ఆ ఓవర్లో 3 భారీ సిక్సర్లు, ఒక 4తో క్లాసెన్ విరుచుకుపడడంతో హెజల్వుడ్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. లైన్ అండ్ లెంగ్త్ తప్పి 2 వైడ్లు వేయడంతో ఆ ఓవర్ ముగియడానికి ఏకంగా 9 బంతులు పట్టింది. మొత్తంగా ఆ ఒక్క ఓవర్లోనే హెజల్వుడ్ 27 పరుగులు సమర్పించుకున్నాడు. ఇది అతని టీ20 కెరీర్లోనే అత్యంత ఖరీదైన ఓవర్గా నిలిచింది. తన 4 ఓవర్ల కోటా ముగిసేసరికి 55 పరుగులిచ్చి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నాడు. హెజల్వుడ్ ఓవర్ ఇచ్చిన షాక్ నుంచి ఆర్సీబీ కోలుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన రసిక్ సలాం, పర్పుల్ క్యాప్ హోల్డర్ భువనేశ్వర్ కుమార్ సైతం ఓవర్లకు 15 పరుగులకు పైగా సమర్పించుకున్నారు. క్లాసెన్, ఇషాన్ కిషన్ 3వ వికెట్కు 113 పరుగుల మెరుపు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరు వేగంగా అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రమాదకరంగా మారిన క్లాసెన్ను కృణాల్ పాండ్యా అవుట్ చేసి బ్రేక్ ఇచ్చినప్పటికీ హైదరాబాద్ అప్పటికే 16 ఓవర్లలోనే 200 పరుగుల మార్కును దాటేసింది. మొత్తంగా 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. బౌలింగ్లో దెబ్బతిన్నప్పటికీ ఆర్సీబీకి ఒక సానుకూల అంశం లభించింది. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్కు దూరమైన ఆర్సీబీ రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటిదార్ పూర్తిగా కోలుకొని ఈ మ్యాచ్తో జట్టులోకి తిరిగొచ్చాడు. ప్లేఆఫ్స్ ముంగిట కెప్టెన్ జట్టులోకి రావడం డిఫెండింగ్ ఛాంపియన్స్కు పెద్ద బూస్ట్ అని చెప్పాలి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ టాప్ 2లో ముగించడం దాదాపు ఖాయమైంది. దీనివల్ల వారికి ఫైనల్ చేరడానికి 2 అవకాశాలు దక్కుతాయి. అయితే సన్ రైజర్స్ కూడా టాప్ 2 స్థానంపై కన్నేయడంతో ఆర్సీబీ తక్షణమే వ్యూహాలు మార్చి హైదరాబాద్ రన్ రేట్కు బ్రేకులు వేయాల్సి వచ్చింది. హైదరాబాద్ బ్యాటర్లు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే అత్యంత భీకరమైన ఫామ్లో ఉన్నారని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. ప్రపంచ స్థాయి బౌలర్ అయిన హెజల్వుడ్ను సైతం లోకల్ బౌలర్లా మార్చేసి ఉప్పల్ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించారు. ప్లేఆఫ్స్ రేసును మరింత రసవత్తరంగా మారుస్తూ హైదరాబాద్ ఆడుతున్న ఈ తీరు ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరిక అని చెప్పాలి.